అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మన రాష్ట్రంలోనే మొత్తంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ కొమరంభీం, ఆసిఫాబాద్ కానీ ఈ ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ చలి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ చలి తీవ్రత నుంచి కాపాడుకొని అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ చలికాలంలో ఈ చలి ఎక్కువ ఉండడం వల్ల మన రక్త నాళాలు అంటే కుదించకపోవడం అంటే వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటాం. ఈ వ్యాసో కన్స్ట్రిక్షన్ వల్ల ఆ రక్తనాళాలు కుదించకపోవడం వల్ల దాంట్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఈ హార్ట్ మజిల్స్ అనేవి ఎక్కువ లోడ్ పడుతుంది. అంటే గుండె మీద ఎక్కువ భారం పడడం వల్ల కూడా కొంచెం ఈ హార్ట్ అటాక్స్ కూడా ఈ వింటర్లో ప్రొద్దున పూట వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లనే మనకు మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలలో కూడా చలితోని వ్యాసో కన్స్ట్రిక్షన్ వల్ల మెదడుకు కూడా రక్తనాళాల సరఫరా కూడా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా కొంచెం బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఈ వింటర్లో ఎక్కువ ఉంటాయి. అది కూడా ఎర్లీ మార్నింగ్ 3, 4, 5 ఆ టైంలో ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మన ఈ చలి వల్ల రక్తం కూడా కొంచెము పలసపడడం అంటే గట్టిగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. అంటే వేడి కంటే చలికి కొంచెం మన రక్తనాళాలు రక్తము ఫ్లో తక్కువ ఉంటుంది. అది కూడా మనం ఈ హార్ట్ రావడానికి కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కానీ కూడా వన్ ఆఫ్ ద రీజన్సే. కాబట్టి వృద్ధులు కంపల్సరీగా పొద్దున పూట చలికి వెళ్ళకుండా ప్లస్ మఫ్లర్స్ కానీ స్వెటర్స్ కానీ వేసుకొని పడుకొని వాకింగ్ కూడా కొంచెం లేట్ వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము కాపాడుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా ఈ వింటర్ సీజన్లో 6 తర్వాత బయటకు వెళ్ళకుండా మన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్వెటర్స్ వేసి పంపించండి పిల్లలకు. కొంచెం ఉన్ని దుస్తులు, వెచ్చగా ఉండేటి దుస్తులు వేసి పంపిస్తే కూడా ఈ చలి మనకు మార్నింగే కాకుండా మధ్యాహ్నం కూడా ఉంటుంది. మళ్ళీ ఈ నిర్మల్లో ఈ 2-3 రోజుల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఈ వారం రోజులు ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పిల్లలలో కూడా దగ్గు జలుబు ఉంటే ఆవిరి పట్టుకోవడం, అంటే ఇది మామూలుగా పసుపు వేసి కూడా జెండుబాం వేసి కూడా ఆవిరి పట్టుకోవడం కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు దాగిపోయడం కానీ ఉండడం వల్ల ఈ జలుబు తీవ్రత తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ వాకింగ్ అనే కాకుండా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు యంగ్ ఫెలోస్ కూడా అంటే ఏజ్ ఉన్నోళ్ళు కూడా కొంచెము ఈ చలికి బయటకు పోకపోవడమే ఉత్తమం. కొంచెం ఎండ వెళ్ళిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా ఈ చలి ఒకటేసారి అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం నుంచి చలికాలం రాగానే ముఖ్యంగా మనకు వచ్చే వ్యాధులు సీజనల్ వ్యాధులు అంటాము. ఈ సీజనల్ వ్యాధులలో దగ్గు, జలుబు, దాంతో అప్పర్ రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ ఇబ్బందులు, జ్వరము, అంతేకాకుండా ఒకవేళ ఆస్తమా ఉంటే ఈ చలికాలంలో ఆస్తమా ఎక్కువ ఎగ్జాగ్రేషన్ అంటాం దాన్ని, ఎక్కువ అవ్వడము. దాంతోపాటు ఈ చర్మం పొడిబారడం వల్ల, ఈ చలితో చర్మం పొడిబారడం వల్ల చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు. అంటే ఎగ్జిమా, ఈ చర్మము పొడిబారి పులుసుగా మారడము. కాబట్టి దానికి కూడా కోల్డ్ క్రీమ్స్ అప్లై చేసుకుంటే ఈ చర్మ సంబంధించిన వ్యాధులు కూడా మనము కాపాడుకునే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శశికాంత్, జనరల్ సర్జన్, స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ముఖ్యంగా ఈ చలి తీవ్రత బాగా ఎక్కువ ఉండడం వల్ల మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ ఎక్కువ చలి ఉండడం వల్ల మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేటోళ్ళు చిన్నపిల్లలు అండి, వృద్ధులు. ఈ చిన్నపిల్లలలో కూడా మామూలుగా ఈ ఎక్కువ చలి ఉండడం వల్ల పిల్లలు బయట ఆడుకోవడం దాని ఏమవుతుందంటే ఈ జలుబు, దగ్గు, దాంతోపాటు కొంచెం జలుబు దగ్గు కాగానే జ్వరం రావడము, ఇదంతా కొంచెం చిన్నపిల్లలకు ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఆస్తమా అంటే కొంచెం వాళ్ళకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం, అది కూడా ఈ చలికాలం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిల్లలను మ్యాక్సిమం ఇప్పుడు 6 తర్వాత బాగా చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలను బయట ఆడుకొనివ్వకుండా 6 తర్వాత బయటకు వెళ్ళనీయకుండా చూసుకుంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకు పిల్లలకు ఇటువంటి వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. ఇంకొక ఏజ్ గ్రూప్ ఏంటంటే వృద్ధులు. యూజువల్గా ఈ చలికి ఈ వృద్ధులలో కూడా శ్వాసకోశ సమస్యలు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి ఆస్తమా ఉంటే అది ఆస్తమా ఎక్కువ కావడం కానీ, ఈ వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ అంటే తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ. కాబట్టి చలికి వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళకుండా స్వెటర్స్, ఈ ఉన్ని దుస్తులు వాడడం కానీ, మఫ్లర్స్ పెట్టుకోవడం కానీ, ఈ మంకీ క్యాప్స్ అంటాం అవి పెట్టుకోవడం వల్ల కొంచెం వాళ్ళ హెల్త్ కూడా
కాపాడుకున్నట్టు ఉంటుంది. అంతేకాకుండా ఈ మార్నింగ్ చలికాలం పొగమంచు బాగా పడుతుంది కాబట్టి ఈ జర్నీస్ని పొద్దున పూట జర్నీస్ అంటే మనం ఈ కారు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే పొగమంచుతో ముందర వెహికల్స్ కనపడకుండా ఈ యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతున్నాయి బాగా. ఇప్పుడు మొన్న కూడా బస్ యాక్సిడెంట్ కూడా కొంచెం అది పొగమంచు ఉండడం వల్ల కూడా జరగవచ్చు. కాబట్టి మార్నింగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. మ్యాక్సిమము పొద్దుల ఈ వాకింగ్ వెళ్ళే వాళ్ళు కూడా అంటే వృద్ధులు కొంచెం 50 years ఎబో ఈ చలి తీవ్రత తగ్గిన తర్వాత చేసుకోవడం బెస్ట్. అంటే కొంచెం 6-6:30 తర్వాత మెల్ల ఎండ వెళ్ళిన తర్వాత కూడా పోతే వాళ్ళకి ఏంటంటే ఈ చలికి ఆ ఏజ్ తట్టుకోలేదు కాబట్టి 6-6:30 తర్వాత కొంచెం ఎండ వెళ్ళిన తర్వాత చేస్తే ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.